హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అంటే మనం కంగనా రనౌత్ పేరే గట్టిగా వినిపిస్తుంది మనకు తెలుసు. ఎందుకంటే దేన్నైనా క్వశ్చన్ చేయగల సత్తా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి కంగనా రనౌత్. అయితే కంగనా రనౌత్ గత కొంతకాలంగా బాలీవుడ్లో ఎలాంటి కాంట్రవర్సీ అయినా సరే తనే ఫస్ట్ దాన్ని లేవనెత్తుతుంది, క్వశ్చన్ చేస్తుంది ధైర్యంగా. తన కెరీర్ ఏమైనా ప్రమాదంలో పడుతుందా అనేది ఏమాత్రం ఆలోచించకుండా ఏ విషయాన్నైనా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది కంగనా రనౌత్. ముఖ్యంగా నెపోటిజం విషయంలో ఎక్కువగా తన గొంతెత్తి చాలాసార్లు మాట్లాడడం మనం చూసాం. ఎవరైతే స్టార్ కిడ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కష్టపడి వచ్చిన వాళ్ళకి ఇవ్వరు, స్టార్ కిడ్స్కి అవార్డ్స్ వస్తూ ఉంటాయి, స్టార్ కిడ్స్కి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి అని చెప్పి ఫస్ట్ నుంచి తను చెప్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కంగనా మంచి ఒక టాప్ హీరోయిన్గానే కొనసాగుతుంది బాలీవుడ్లో. ఎందుకంటే దానికి తన టాలెంటే కారణం అని మనం చెప్పొచ్చు. అయితే తాజాగా అంటే ఎప్పటికప్పుడు కంగనా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, అవి కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కూడా కాంట్రవర్సీగానే ఉంది. ఏంటంటే ఎన్నో ట్రోఫీల కన్నా ఒక చీరే బెటర్, అంటే ఒక కంచిపట్టు చీరే బెటర్ అన్న అర్థం వచ్చేలా తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే కంగనాది తాజాగా ఎమర్జెన్సీ అనే సినిమా ఇందిరాగాంధీ బయోపిక్ రిలీజ్ అయింది మనకు తెలుసు. ఈ సినిమా థియేటర్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూసి కంగనా అభిమాని నిత్యానంద్ అనే ఒక వ్యక్తి కంగనాకు ఒక లెటర్ రాసి గిఫ్ట్గా ఒక కంచిపట్టు చీరను ప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని చూసిన కంగనా మొత్తం ఈ లెటర్ని అలాగే కంచిపట్టు చీరని చూపిస్తూ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎన్నో ట్రోఫీల కన్నా ఈ చీరే బెటర్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అది కాస్త కాంట్రవర్సీ అయిందంటే అవార్డ్స్తో ఒక చీరని కంపేర్ చేసి చెప్పడం, దానికన్నా చీర బెటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు అని చాలామంది వాదన. అయితే మనం చూసుకుంటే ఈ అవార్డ్స్ విషయంలో మనం టాలీవుడ్లో కూడా చాలాసార్లు విన్నాం. ఈ అవార్డ్స్ అనేది రికమెండేషన్స్ త్రూ ఇస్తారు, లేదంటే ఏవో కొన్ని రాజకీయాలు ఉంటాయని చెప్పి మనం విన్నాం. అయితే మనం బాలీవుడ్లోనే గతంలో చూసుకుంటే అనుష్క శర్మ కూడా ఈ అవార్డ్స్ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడం మనం చూసాం. కాఫీ విత్ కరణ్ షో మనం చూసినట్లయితే ఆ షోలో అనుష్క ఈ విషయాన్ని పంచుకుంది. ఎందుకంటే అనుష్క ఫస్ట్ మూవీ రబ్నే బనాది జోడీ ద్వారా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా స్టార్ హీరో షారుఖ్ ఖాన్తో ఆ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాలో డెబ్యూ హీరోయిన్గా అవార్డు తనకు వస్తుందని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ అప్పటికి డెబ్యూ హీరోయిన్గా బాలీవుడ్లో ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా అవార్డు తనకి రాలేదు. ఎవరికి వచ్చిందంటే మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అయినటువంటి అసిన్కి వచ్చింది. అసిన్కి రావడానికి కారణం అసిన్ గజనీ రీమేక్లో హీరోయిన్గా అసిన్ చేయడం జరిగింది. అప్పటికే అసిన్ సౌత్ ఇండియాలో సూపర్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తనకి హిందీలో అది డెబ్యూ ఫిలిం కావడంతో అమీర్ ఖాన్తో జంటగా అసిన్ నటించడం జరిగింది. హిందీలో కూడా గజనీ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ డెబ్యూకి అసిన్ని తను మైండ్లో పెట్టుకోలేదు అనుష్క శర్మ. ఎందుకంటే అసిన్ ఆల్రెడీ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ కాబట్టి తన్ని కన్సిడర్ చేయరు, నన్ను కన్సిడర్ చేసి నాకు మాత్రమే డెబ్యూ అవార్డు వస్తుంది అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసి అవార్డు తీసుకోవడానికి ఇంకా వెళ్దాం అని అనుకునే టైంలో డెబ్యూ యాక్ట్రెస్ వచ్చి అసిన్ అని అనౌన్స్ చేయడం, ఆ అవార్డ్ ఫంక్షన్లోనే తను కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని కాఫీ విత్ కరణ్లో అడిగినప్పుడు అనుష్క శర్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కంగనా లాగానే చెప్పేసింది. అఫ్కోర్స్ నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే అది నాకు అన్ఫేర్ అనిపించింది అని చెప్పి చాలా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అవార్డ్స్ విషయంలో చాలామంది ఇప్పటికే చాలా రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. మరి ఇంతకు ముందు కూడా కంగనా అవార్డ్స్ విషయంలో నెపోటిజంని కనెక్ట్ చేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ తాజాగా ఇంకొకసారి ఎన్నో ట్రోఫీల కన్నా ఈ చీర బెటర్ అని చెప్పి తను మాట్లాడడం జరిగింది. మరి కంగనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.